ఈ లఘు చిత్రాన్ని ఒక కథలాగా చూడకండి. డౌన్ సిండ్రోమ్ మరియు దివ్యాంగుల పిల్లలు వారి తల్లిదండ్రులు సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను, వారి బాధలను చిన్న చిత్రంగా మీ ముందుకు తీసుకువస్తున్నాం. దివ్యాంగుల పిల్లలతో పాటు డౌన్ సిండ్రోమ్తో బాధపడే పిల్లలందరికీ మరియు వారి తల్లిదండ్రులందరికీ మా ఈ ప్రయాణం, ది జర్నీ అంకితం. అదిగో ఒక విషయం తెలుసా, వాళ్ళ గురించి ఏంటమ్మా మీరు ఇక్కడ కూర్చున్నారు? సార్ మేము డాన్స్ క్లాస్కి వచ్చాం సార్. మీ డాన్స్ నేను చూశాను. డాన్స్తో పాటు చాలా కళలున్నాయి. మీ అమ్మవాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. నాతో రండి. పిల్లలు వీళ్ళ గురించి ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారా? వీళ్ళ టాలెంట్ ఏమిటో మీకు తెలియదు. ఈరోజు మీ గ్రూప్లో జాయిన్ చేసుకుని ఫ్రెండ్షిప్ చేయండి. హే ఫ్రెండ్స్, మీకు ఒక విషయం తెలుసా? నా మమ్మీ డాడీలు నా బర్త్డేకి ల్యాప్టాప్ కొనిస్తున్నారు. రియల్లీ? లాస్ట్ ఇయర్ ఏమో మొబైల్ కొనిచ్చారు, ఇప్పుడేమో ల్యాప్టాప్. స్కూల్లో మా ఫ్రెండ్స్ చెప్పారు ఏమైనా కావాలి అంటే ఇంట్లో అల్లరి చేయాలని. అవును, మా బర్త్డేకి మా పేరెంట్స్ మాకు గిఫ్ట్ కొనిస్తారు. మరి మీ బర్త్డే కూడా మీ పేరెంట్స్ గిఫ్ట్ కొనిస్తారా? నా బర్త్డేకి మా మమ్మీ డాడీ నాకేం కావాలో తెలుసుకుని అవన్నీ కొనిస్తారు. నేను మమ్మీ డాడీకి టీచర్ అవుతానని మాట ఇచ్చాను. ఎప్పుడు కొనిస్తారు? అప్పుడే తీసుకుంటాం. నేను మా మమ్మీ డాడీతో చెప్పాను, పెద్దయ్యాక ఐపీఎస్ అవుతానని. మీకున్న గోల్స్ ఏంటి? మీ టీచర్ మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తారు? I will told mom and dad after big I will become a pilot. నేను కూడా మా పేరెంట్స్ తో చెప్పాను, పెద్దయ్యాక ఇంజనీర్ అవుతానని. నేను పెద్దయ్యాక డాన్సర్ అవుతాను. మా ఇల్లు మా అందరికి స్కూలు. మా పేరెంట్సే మాకు టీచర్స్. మీకు స్కూల్ కూడా లేదు, ఫ్రెండ్స్ కూడా లేరా? మమ్మల్ని మీరందరూ అసలు ఎందుకు ఎగతాళి చేస్తున్నారు? మేము మీలాంటి వాళ్ళమే కదా. మీకంటే మేము చాలా స్పెషల్. మేము చేసే పనులు మీరు చేయలేదు. ఎందుకంటే మాకున్న గోల్స్ వేరు, థాట్స్ వేరు. స్వాతి, మా వాడి బర్త్డే ఉంది. లాస్ట్ ఇయర్ ఏమో యాపిల్ ఫోన్ ఇచ్చాను, ఈ ఇయర్ ఏమో ల్యాప్టాప్ అడిగాడు. సరే ఏది బెస్ట్ కంపెనీయా అని సర్చ్ చేస్తున్నాను. నీకు తెలుసు కదా, నేను ఏదైనా ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటాను. కరెక్ట్గా చెప్పారండి. నేను కూడా అంతే. నచ్చిన ఫుడ్ దగ్గర నుంచి శారీస్ వరకు అన్నీ ఆన్లైన్లోనే బుక్ చేస్తా. మొన్ననే 20,000 పెట్టి ఒక శారీ బుక్ చేసా. మేడం, నలుగురిలో ఉన్నప్పుడు కాస్త ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు కదా. మీకున్నంత టైం మాకెక్కడుంటుందండి? పిల్లలతో ఏమో ఆన్లైన్ క్లాసులు బిజీ, హస్బెండ్కేమో ఆఫీసు వర్క్ ఫ్రమ్ హోమ్. పిల్లలకి ఏది కావాలన్నా నేను ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తూ ఉంటాను. హబ్బా, కరెక్ట్గా చెప్పారండి. మేము కూడా ప్రతి ఒక్కటి ఆన్లైన్లో బుక్ చేసుకుంటామండి. లేకపోతే పిల్లలు చేసే అల్లర్లు ఎలా తట్టుకుంటామండి? అదేంటండి, తల్లిదండ్రులుగా మనం వారికి ఎంత క్రమశిక్షణగా పెంచితే వారు కూడా అంతే క్రమశిక్షణగా పెరుగుతారు కదండి. హలో మేడం, మీ పిల్లల్లాగా మా పిల్లలు కాదండి. మా పిల్లలు చాలా ఇంటెలిజెంట్. మీ పిల్లలతో మా పిల్లలు ఎందుకు కంపేర్ చేస్తున్నారండి? ఎందుకు కంపేర్ చేయొద్దండి? అందరూ మా పిల్లలే అంటారు. మా పిల్లలకున్న టాలెంట్ వేరు, మీ పిల్లలకున్న టాలెంట్ వేరు. మా పిల్లలు చేసే పనులు కూడా మీ పిల్లలు చేయలేరు. ఎందుకంటే వీళ్ళ ఆలోచనలు వేరు, వీళ్ళ లక్ష్యాలు వేరు. మా పిల్లలకి ఏది కావాలన్నా మేము అందిస్తున్నాము. వాళ్ళ గోల్స్ రీచ్ అవ్వడానికి మాతో పాటు కొన్ని సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. మరి మీ పరిస్థితి ఏంటి? మీకెవరు సపోర్ట్ చేస్తారు? మేడం
आपके पास तो सपोर्ट सिस्टम है, हमारे पास हमारे बच्चों की एबिलिटी और टैलेंट ही है, बस एक मौका चाहिए उसे प्रूव करने के लिए, फिर आपका ही सपोर्ट सिस्टम हमारे पास आएगा हमारे बच्चों के लिए। మా పాపకి డాన్స్ అంటే చాలా ఇష్టం అండి. ఆమె డాన్స్ చేస్తూ ఉంటే ఆమెను చూసి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం. మా అమ్మాయికి సామాజిక సేవ చేయడం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు పక్క వాళ్ళకి వృద్ధులకి సాయం చేస్తూ ఉంటుంది. తను చేసినప్పుడల్లా తను చేసిన పనులు నాతో పంచుకుంటూ ఉంటే నాకు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా అండి. మా అబ్బాయి గొప్ప సైంటిస్ట్ కావాలనుకుంటున్నాడు, అబ్దుల్ కలాం గారి లాగా. అంటే మీ పిల్లలు పెద్దయ్యాక అదవుతాం ఇదవుతాం అంటూ డ్రీమ్స్ లో బతుకుతున్నారన్నమాట. మా పిల్లలు డ్రీమ్స్ లో జీవించట్లేదండి, వాళ్ళు అనుకున్న డ్రీమ్ ని నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. తల్లిదండ్రులుగా మీ పిల్లల్ని మీరు పట్టించుకున్నట్టు సొసైటీ కూడా పట్టించుకోవాలని రూల్ ఏమన్నా ఉందా? మీరు ఇలా భ్రమల్లో బ్రతికితే మీ పిల్లలు గొప్పవారు అవుతారనుకుంటున్నారా? మేడం, ఇక్కడ పొరపాటు ఎక్కడ జరుగుతుందంటే మా పిల్లలు సక్సెస్ అయ్యాక వారిని దగ్గర తీసుకొని ప్రేమ చూపిస్తూ సింపతి చూపిస్తున్నారు. किसी के दिए हुए पेड़ को जब हम इतना अच्छा देखते हैं तो जो बच्चे को मैंने 9 महीना अपने पेट पे रखा है उसे मैं कितना अच्छा देखूंगी, आपको क्या मालूम? ఒక తల్లిగానైనా మీ బాధ మేము అర్థం చేసుకోలేకపోయామండి. మాకు మా పిల్లలకి ఉన్న సౌకర్యాలు సదుపాయాలతో మీతో ఎంతో పొగరుగా బిహేవ్ చేశాం. దయచేసి క్షమించండి. మీరు కూడా మాలాగే నార్మల్ పిల్లలు కాదనుకొని మీతో కోపంగా మాట్లాడాము. సారీ. నార్మల్ పిల్లలని స్పెషల్ పిల్లలని వీరిని వేరువేరుగా చూడకండి. వీళ్ళని కూడా మన పిల్లల్లాగా భావించి ప్రేమిద్దాం, ప్రేమని పంచుదాం. మనం కూడా వీళ్ళకి ఉన్నామని ధైర్యాన్ని కల్పిద్దామండి. మనలో ఉన్న మంచి మనసుతో వీళ్ళలో ఉన్న టాలెంట్ ని గుర్తించి ఒక అడుగు ముందుకు వేద్దాం. మేము ఎవరినీ బెగ్ చేయట్లేదు, వీళ్ళని చిన్న చూపుతో చూడకండి. వీళ్ళల్లో ఉన్న ఎబిలిటీని గుర్తించండి, వీళ్ళని కూడా సమాజంలో సమానంగా తీర్చిదిద్దండి. వీళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. हमारे बच्चों को भी सब हक मिलना चाहिए. మార్చ్ 21 దిస్ ఈజ్ అవర్ డే. మీరందరూ కూడా వీళ్ళని గుర్తించకపోయినా ప్రపంచం మొత్తం వీళ్ళను గుర్తించింది. వీళ్ళకంటూ ఒక రోజుంది, దట్ ఈస్ వరల్డ్ డౌన్ సిండ్రోమ్స్ డే, మార్చ్ 21. మన ఇంట్లో పిల్లలు సంతోషంగా ఉన్నారని, డౌన్ సిండ్రోమ్తో బాధపడే పిల్లల్ని మరియు దివ్యాంగుల పిల్లలను చిన్నచూపు చూడకండి. మీ ప్రేమ వారికి కూడా అవసరమే. అర్థం చేసుకోండి, ఆనందాలను అందించండి. నమస్తే అండి, నా పేరు గాయత్రి, మా హస్బెండ్ పేరు శ్రీనివాసరావు. నాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి బీటెక్ అయిపోయింది, MBA అయిపోయింది, తన మ్యారేజ్ అయిపోయింది, హిందూ ప్రతిమ. తర్వాత సాహితి, రెండో పాప సాహితి. ఈ పాప డౌన్ సిండ్రోము. చిన్నప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉండేది. హార్ట్ హోల్ ఒకటి, PCOD ఒకటి ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం ఒకటి ఉంది. అయినా కానీ తన కల్చరల్ యాక్టివిటీస్లో అన్నిట్లో మంచిగా పార్టిసిపేట్ చేస్తుంది. తక్కువ అనే ఫీలింగ్ ఏం లేకుండా తనని మంచిగా అన్ని సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ తన స్వయం కృషిలో చదువుతుంది. చదువుకొని తనంతా బాగా ప్రతి దాంట్లో కూడా గేమ్స్ స్పోర్ట్స్ కానీ ఏదైనా కానివ్వండి మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. దానికి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం. మాలాగనే వేరే సంస్థలు కూడా చాలా ఉన్నాయి, చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా. అందుకని మాకు ఈ గ్రూప్లో పేరెంట్స్ అందరం కలిసి ఒక గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో మేమంతా మా ఎమోషన్స్ మావన్నీ ఎట్లా డెవలప్మెంట్ ఏంటి మావన్నీ మేము డిస్కస్ చేసుకొని ఇలాంటివన్నీ మేము పార్టిసిపేట్ చేస్తామంటే మమ్మల్ని చూసి ఇంకొంతమంది మమ్మల్ని పార్టిసిపేట్ చేస్తారు. నమస్కారం అండి, నా పేరు హిమబిందు. మా హస్బెండ్ ఏగొండ స్వామి అండి, తను గవర్నమెంట్ ఎంప్లాయ్. నాకు 2 పాపలండి. పెద్ద పాప బీటెక్ 2nd ఇయర్ చేస్తుంది, చిన్న పాప శాంతి, తను డౌన్ సిండ్రోమ్స్ పాప. అసలు నాకు డౌన్ సిండ్రోమ్స్ అంటే ఏంటో కూడా అసలు నాకు తెలీదు. అప్పుడు అందరూ ఇలా అయింది ఏంటి అని అడిగినప్పుడు నేను చాలా టెన్షన్ పడిపోయి 2 ఇయర్స్ చాలా డిప్రెషన్లో ఉండాను. అసలు నేను ఏం చేయలేకపోయాను, అసలు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలన్నా కూడా నాకేం తెలీదు. తర్వాత తన కండిషన్ చూస్తూ ఉంటే
నేను ఏదైనా స్టెప్ తీసుకొని ముందుకెళ్ళి తన కోసం నేను ఏమైనా చెయ్యాలి, ఇలా అన్న వాళ్ళందరినీ నేను ఫేస్ చేయాలి ఖచ్చితంగా అని ఎన్ఎంహెచ్లో తనకి 10 years నుంచి నేను ట్రైనింగ్ ఇచ్చానండి. నేను అసలు తను ఏం నడిచేది కాదు, ఎవరిని గుర్తుపట్టేది కాదు. అలాంటిది ఇప్పుడు తను చాలా యాక్టివ్గా చాలా తన పని తను చేసుకుంటుందండి. తను అన్ని ఇంట్లో కూడా నాకు చాలా సపోర్టింగ్గా ఉంటుందండి, నాకు చాలా హెల్ప్ చేస్తుంది. తనకు థైరాయిడ్ ఉంది, తను డయాబెటిక్ అండి, తను డైలీ 4 injections తీసుకుంటుంది. దానివల్ల మేము అందరం చాలా బాధపడుతూ ఉంటాం రోజు ఇంజెక్షన్ ఇస్తూ. బట్ స్టిల్ నేను ఏంటంటే తను చాలా యాక్టివ్గా ముందుకెళ్ళాలి, తనకంటూ ఒక లైఫ్ చూపించాలని నేను ముందుకెళ్తున్నానండి. అందరూ మా ఇంట్లో అందరూ చాలా సపోర్టివ్ అండి. మా హస్బెండ్ కానీ చాలా అఫెక్షనేట్గా ఉంటారు. మా హస్బెండ్ సపోర్ట్తో నేను ఇంత ముందుకు తీసుకొచ్చానండి, చాలా సపోర్ట్ చేస్తారు. మా పాప కానీ మేము చాలా ఇప్పుడు చేసిన ఒక ఆర్గనైజ్ నుంచి నేను వాళ్ళు ముందుకెళ్తున్నాను. నేను వాళ్ళు ఇచ్చే సపోర్ట్తో నేను ఎలా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అనేది హెల్ప్తో నేను ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి ధైర్యంగా ఇంకా తనకి డాన్స్ నేర్చుకుంటుందండి. ఇంట్లో చాలా బాగా నాకు హెల్ప్ చేస్తుంది, కిచెన్లో హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు డయాబెటిక్తో తను సఫర్ అవుతుంది, బట్ స్టిల్ తను కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా తను చాలా యాక్టివ్గానే తన వర్క్ మాత్రం తను హెల్ప్ చేసుకుంటుందండి తను. Namaste friends, I'm Rakhi. My husband name is Vikas Shriman and he works in a electrical lines. It's a electrical company. I have 2 kids. He is my son. He is 8 years old and I have a younger daughter. She is 6 years old and my son has got Down syndrome. But I'm very lucky to have him in my life. As I was first, when I came to know that my son has got Down syndrome, I was in a shock. But I decided whatever he is, I will take care and make him a young man, so that in future whatever it is, he is my life and we are proud of him to have in our life. And I am associated with a group called Parash. In that we are the co-founders and it's a parents association group. We started with 5 families and now it's 115 families. And our goal to achieve is that we give best support to the parents in future so that they can rock with our star sons. Love you. యాక్షన్. నమస్తే అండి, నా పేరు భారతి, మా హస్బెండ్ పేరు రవికుమార్. ఆయన ఒక బిజినెస్ మ్యాన్. మాకు 2 kids ఉన్నారు. మా పెద్ద పాప పేరు తన్వి, షీఈ్ అ డౌన్ సిండ్రోమ్. అండ్ మా చిన్న బాబు ఏమో 5th classలో చదువుతున్నాడు. సో మాకు వెన్ షీ వాజ్ 8 months అప్పుడు మాకు తెలిసింది షీఈ్ అ డౌన్ సిండ్రోమ్ అని. అండ్ అట్ ద సేమ్ టైం తనకి థైరాయిడ్ ఉందని కూడా మాకు అప్పుడే తెలిసింది. దానికి ముందు మాకేం తెలియదు తనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, తను ఏంటి అన్నది. డౌన్ సిండ్రోమ్ అనే మాట మేము ఎప్పుడు ఎక్కడా వినలేదు. సో ఐఎమ్ ఆల్సో హౌస్ వైఫ్. నేను ఒక హౌస్ వైఫ్ని. నాకు ప్రపంచం బయటికి వెళ్ళడం కానీ ఏది కూడా నాకు తెలీదు. సో థైరాయిడ్ కోసం అని చెప్పి మేము ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. ఫస్ట్ వెళ్ళగానే డాక్టర్ చూసి ఏమన్నారంటే మాతోని, మేడం మీరు ఈ పాప మీద మీ టైం పెట్టడం వేస్ట్ మ్యామ్, వదిలేసేయండి పాపని, మీరు తనని ఫోకస్ చేయకండి, ఎందుకంటే తనకి ఆ మెచ్యూరిటీ లెవెల్ కానీ పొద్దున మైల్ స్టోన్స్ ఇంప్రూవ్మెంట్ కానీ ఏవి తనకి రాదు అని మాకు చెప్పారు. యాజ్ అ పేరెంట్గా తను ఎప్పుడైతే మాకు ఆ మాట చెప్పారో నాకు మా హస్బెండ్కి వెంటనే కళ్ళలో నీళ్ళు వచ్చాయి. అలాగే ఏ డాక్టర్ అయినా చెప్తారని. సో దిస్ ఇస్ నాట్ రైట్. ఏ డాక్టర్ కూడాను ఒక పేరెంట్ బాధని అర్థం చేసుకోవాలి కానీ ఇలాగా ఎవరిని సజెస్ట్ చేయకూడదు కి మీ పాపను వదిలేసేయండి. వాళ్ళు ఒక మనుషులే కదా, వాళ్ళకి ఒక ప్రాణం ఉంది, అది తెలుసుకోవాలి ఈ సొసైటీ. ఒక్క డాక్టర్ అయ్యి ఉండి వాళ్ళే మనకి ఇలాగ సజెస్ట్ చేస్తే మేము ఎక్కడికి వెళ్తాం? నెక్స్ట్ వచ్చాక తను కొంచెం మేము ఇలా కాదు, మేము తను గ్రో చేసేసి ఏదో ఒకటి మేము సాధిస్తాము, తనకు ఒక రీచ్ తీసుకెళ్తాము అన్న కాన్ఫిడెన్స్ నాకు మా హస్బెండ్కి వచ్చింది. సో తర్వాత మీ ఇద్దరం చాలా రీసెర్చ్ చేసాము, గూగులింగ్ చేసాము, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని. అన్నీ చేసిన తర్వాత మేము నెక్స్ట్ స్కూలింగ్ స్టేజ్కి తీసుకొచ్చాము. తను థెరపీస్ ఇప్పించాము, ఫిజియోథెరపీ ఇప్పించాము, స్పీచ్ థెరపీ ఇప్పించాము, అన్నీ చేసి ఒక స్టేజ్కి తీసుకొచ్చాము. తీసుకెళ్ళిన తర్వాత స్కూల్స్ కూడా మేము వెళ్ళాం. ఎన్ని స్కూల్స్కి వెళ్ళినా అన్ని స్కూల్స్ మా పాపను రిజెక్ట్ చేసింది. మీ పాప నార్మల్ కాదు, మేము మీకు అడ్మిషన్ ఇవ్వలేము, మా పిల్లలతో పాటు మీ పాప కూర్చోలేదు, తను ఏమీ సాధించలేదని అక్కడ కూడా మాకు రిజెక్షనే అయింది. దాంతో మాకు పట్టుదల ఇంకా పెరిగింది. ఎందుకు మా పాప రిజెక్ట్ అవుతుంది, మేము డెఫినెట్గా తనకు ఒక లెవెల్ తీసుకురావాలి, తను ఎక్కడో స్టేజ్కి వెళ్ళాలి అన్న కసి మాలో పెరిగింది నాకు మా హస్బెండ్కి. సో మా హస్బెండ్ దాని తర్వాత లేదు, ఇలా కాదు, నువ్వే చదువుకొని మీ పాపని నువ్వే గ్రోత్ చేయి, ఎవరి మీద కూడా డిపెండెన్సీ వద్దు అని చెప్పి మా హస్బెండ్ నాకు ఫోర్స్ చేసి నేను మళ్ళీ ఒక కాలేజ్కి వెళ్ళి, ఒక హౌస్ వైఫ్ ఉండి నెక్స్ట్ మళ్ళీ నేను కాలేజ్కి వెళ్ళాను. కాలేజ్కి వెళ్ళి అక్కడ బిఎడ్ ఎంఆర్ కంప్లీట్ చేశాను. 1 year కంటిన్యూస్లీ ఈ పాపను చూసుకుంటూ, నా ఫ్యామిలీని చూసుకుంటూ, మాది జాయింట్ ఫ్యామిలీ,
మా ఫ్యామిలీని, మా పాపని అందరు చూసుకుంటూ నేను కాలేజ్ 1 year కంప్లీట్ చేశాను. ఎంత కష్టపడ్డానో ఒక పేరెంట్గా నాకు తెలుసు. సక్సెస్ఫుల్గా నేను ఒక డిస్టింక్షన్ లెవెల్లో నేను పాస్ అయ్యాను. ఆ రోజు నాకు చాలా గర్వంగా అనిపించింది మా పాపని చూసి. నేను ఇలాగా మా పాప లేకుండా ఉంటే నేను ఇవాళ ఈ స్టేజ్కి రాకపోదు, ఎప్పుడూ ఒక హౌస్ వైఫ్ లాగే ఉండును. కాకపోతే తను నాకు, అందరూ అంటారు ఒక పేరెంట్కి వాళ్ళు పిల్లలకి వాళ్ళు లైఫ్ ఇస్తారు ఒక పేరెంట్ అని, కానీ ఇక్కడ కాదండి. మేము చాలా అదృష్టవంతులు అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే ఇవాళ తను లేకపోయి ఉంటే నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉండేదాన్ని కాదు, నేను ఈ లెవెల్కి వచ్చేదాన్ని కాదు. ఈ పిల్లలు ఏంటి, లైఫ్ అంటే ఏంటి, మనం ఎంత సర్వ్ చేయాలి సొసైటీకి, ఏం చేయాలి అన్నది మాలో కసి పెరిగి మేము చాలా చాలా అందరికీ సపోర్ట్ చేసి ఉండాలి అని చెప్పి ఒక లెవెల్లోకి వచ్చాము. ఇప్పుడు నేను ఒక అసోసియేషన్ స్టార్ట్ చేశానండి, పేరెంట్స్ సపోర్ట్ గ్రూప్ అని చెప్పి. ఎందుకంటే నేను ఏదైతే ఫేస్ చేశానో, ఏ రిజెక్షన్స్ అయితే నాకు వచ్చినాయో అది ఇంకొక పేరెంట్కి రాకూడదు, ఇంకో తల్లిని అలాగా బాధపడకూడదు అన్న కసితోని నేను ఒక 5 ఫ్యామిలీస్తోని ఒక అసోసియేషన్ స్టార్ట్ చేశాను. దాని పేరు పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ డౌన్ సిండ్రోమ్ హైదరాబాద్ అండి. అది మేము 2 years బ్యాక్ స్టార్ట్ చేశాము. ఇప్పటికి ఈ 2 yearsలోని నేను ఒక 150 ఫ్యామిలీస్తో సపోర్ట్ చేస్తున్నాను. వాళ్ళందరికీ థెరపీస్ కానీ రిసోర్సెస్ కానీ అన్నీ అందించుకుంటూ ఒక అందరికీ మేము వాళ్ళ ఇమోషన్స్ కానీ మేము అన్నీ సేవ్ చేసుకుంటూ వాళ్ళందరికీ ఒక సపోర్టింగ్ ఇస్తూ ఒక్క ఫ్యామిలీ లాగా మేము ఒక్కలమే కాదు, మేమందరం ఒక్కటే ఈ సొసైటీకి చూపించాలి మా పిల్లలు తక్కువ కాదు. మా పాపకి డాన్సింగ్ అంటే చాలా ఇష్టం అండి. షీ హ్యాస్ పర్ఫార్మ్డ్ ఎ లాట్, చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చింది తను. షీ హ్యాస్ గాట్ నంది అవార్డు కూడా మా పాపకు వచ్చిందండి డాన్స్లోని. అట్ ద సేమ్ టైమ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో తనకి గోల్డ్ మెడల్ కూడా వచ్చింది రన్నింగ్ రేస్లోని. ఇప్పుడు నేను ప్రతి సొసైటీలో ఒక్కరిని నేను అడగాలనిపిస్తుంది గర్వంగా, ఇప్పుడు చెప్పండి మీరు నా పాప రోజు వేస్ట్ అని తీసి పడేయమని చెప్పారు, కానీ ఇవాళ నేను మా పాపకి ఆ లెవెల్కి తీసుకొని రాగలిగాను బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ సపోర్ట్, మై హస్బెండ్ సపోర్ట్. అండ్ నిజంగా నాకు కొంతమంది ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను అందరికీ రుణపడి ఉంటాను ఎవరెవరైతే నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు. సో నేను అందరికీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఎవరు కూడాను మా పిల్లల్ని డిగ్రేడ్ చేయకండి, వాళ్ళని రిజెక్ట్ చేయకండి. వాళ్ళకి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, వాళ్ళు ఎంత లెవెల్కైనా ఎదగలరు. మీరు ఛాన్స్ ఇవ్వకుండానే మీరు వేస్ట్ అని కానీ వాళ్ళని తీసి పడేయకండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ కిడ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్.